నీ యొక్క జీవితం శూన్యములో నుండి వచ్చినటువంటిది. ദൈവം നിന്നെ ഉയർത്തി, దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. ഞാൻ നിന്റെ പുറകിൽ ആശീർവാദം എന്ന് കേൾക്കുന്നു. నేను నీ వెనకాల ఆశీర్వాదం అని వింటూ ఉన్నాను. ഒരു വലിയ പകർച്ച ദൈവം നിനക്ക് പകരാൻ പോകുന്നു. గొప్ప అభిషేకం నీకు దేవుడు కలుగజేస్తున్నాడు. എന്തോ ഒരു ബന്ധം ആശീർവാദം എന്ന് പറയുന്ന അവരുടെ വീട്ടിൽ എന്തെങ്കിലും മരണം വല്ലതും നടന്നോ? వాళ్ళ ఇంట్లో ఏమన్నా మరణం జరిగిందా అని అడుగుతున్నారు. ఆ ఆశీర్వాదం ఆ పర్సన్ మరిచారిందో ఇవരുടെ మైక్ ఇవ్వద్దులండి. ఇవരുടെ గ్రాండ్ ఫాదరా മരിച്ചു. പക്ഷെ നിങ്ങളുടെ മേൽ ഭയങ്കര പകർച്ച ദൈവം ഇടാൻ പോകുന്നു. మీ పైన ఒక గొప్ప అభిషేకమును దేవుడు కలుగజేయబోతున్నాడు. നിന്റെ കാലിൽ കർത്താവ് തീ പിടിപ്പിക്കുന്നതാണ്. నీ యొక్క కాళ్ళకు దేవుడు అగ్ని మండిస్తున్నాడు. നീ വെറും ഒരു പാട്ട് പാടുന്നയാളായിട്ടല്ല, నువ్వు ఒక పాట పాడే వ్యక్తిగా కాదుగా, కానీ ഒരു ജനത്തെ ഇൻഫ്ലുവൻസ് ചെയ്യുന്ന ഒരാളായിട്ട് ദൈവം നിന്നെ జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిగా మార్చబోతున్నాడు. അതിന്റെ ഒരു അടയാളം, దానికున్న ఒక సూచక క్రియ, നിന്റെ അമ്മയുടെ ഉദരത്തിൽ നീ ഇരുന്ന 2ാം മാസം, నీవు నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు 2వ నెలలో നിന്നെ തകർക്കാൻ പിശാച് പദ്ധതിയിട്ടതാ. నిన్ను లేకుండా చెయ్యాలని అపవాదిగాడు చూశాడు. ఆ గర్భములో അമ്മയുടെ ഉദരത്തിൽ വെച്ച നീ ഒരു മിറക്കിളാണ്. నీవు నీ తల్లి గర్భములో అప్పుడు ఉన్నావంటే అదొక అద్భుతమయ్యున్నది. എനിക്കറിയില്ല നിന്റെ അമ്മ അത് നിന്നോട് ഷെയർ ചെയ്തിട്ടുണ്ടോ. నాకు తెలియదు నీ తల్లి గారు ఆ విషయం నీతో పంచుకున్నారో లేదో, కానీ പക്ഷെ ദൈവം നിന്നോട് പറയുന്നു, దేవుడు నీతో చెప్పుచున్నాడు, ഒരു പുതിയ സ്ഥിതി ദൈവം നിനക്ക് വേണ്ടി തരാൻ പോകുന്നു. నూతనమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ശബാരബാ സംദലാരബാ. നിന്റെ കൂടെ నీతో పాటు హదస్స అనే పేరు చూస్తున్నాను. నా భార్య సార్, వైఫ్ గట్టిగా చప్పట్లు కొడుతున్నా. ఇక్కడ ఉన్నారా హదస్స? ఇక్కడ ఉన్నారా? ഇല്ല. പരിശുദ്ധാത്മാവ് നിങ്ങളെ കുടുംബമായിട്ട് രാജ്യങ്ങളിൽ അയക്കാൻ പോകുന്നു. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కుటుంబంగా అనేక దేశాలకు పంపబోతున్నాడు. ഈ ദിവസം നിനക്ക് മറക്കാൻ കഴിയില്ല. ఈ రోజు నువ్వు మర్చిపోలేవు అసలు. പുതുവാതിലുകൾ ദൈവം നിനക്ക് തുറക്കും. నూతనమైన మార్గాలు ప్రభువు నీకు తెరుస్తున్నాడు. പുതുവഴികൾ ദൈവം നിനക്ക് വേണ്ടി തുറക്കും. నూతనమైన ద్వారాలు నీ కొరకు తెరుస్తున్నాడు, మార్గాలు తెరుస్తున్నాడు. ഞാൻ പറയുമ്പോൾ 2 സ്റ്റെപ്പ് നീ മുന്നോട്ട് വെക്കുക. నేను చెప్పినప్పుడు 2 అడుగులు ముందుకే చెప్పినప్పుడు రెడీ? సిద్ధంగా ఉన్నారా? എല്ലാ കരങ്ങളെയും ഉയർത്തിപ്പിടിച്ച అందరు 2 చేతులు పైకి చాచి, ഞാൻ ഈ പോൾസന് വേണ്ടി പ്രാർത്ഥിക്കുമ്പോൾ నేను ఇప్పుడు ఈ పాల్సన్ కొరకు ప్రార్థన చేయించున్నాను. ഇതിനകത്ത് സ്റ്റക്ക് ആയിരിക്കുന്നവരുടെ മേലെല്ലാം വലിയ പകർച്ച ഇടാൻ പോകുകയാണ്. ఇక్కడ స్ట్రక్ అయిపోయిన వాళ్ళందరిపైన ఆయన ఒక గొప్ప అభిషేకాన్ని కలుగజేయబోతున్నాడు. ഈ രാത്രിയിൽ ദൈവം നിന്നെ പുറത്തു കൊണ്ടുവരുന്ന രാത്രിയാണ്. ఈ రోజు రాత్రి దేవుడు నిన్ను బయటికి తోడుకొని వచ్చే రాత్రి. കുടുംബത്തെ പുറത്തു കൊണ്ടുവരാൻ പോകുകയാണ്. నీ కుటుంబాన్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు. നിന്റെ തലമുറകളെ പുറത്തു കൊണ്ടുവരാൻ నీ പോകുകയാണ്. పిల్లల బయటికి తీసుకొని రాబోతున్నాడు. ഈ ഗ്രൗണ്ടിന്റെ മീതെ അസാധാരണമായ ഒരു മഹത്വം ഇറങ്ങി നിൽക്കും. ఈ యొక్క గ్రౌండ్ పైన ఒక సాధారణమైన మహిమ కనబడుచున్నది. എല്ലാവരും ചേർന്ന് అందరూ కలిసి യേശുവേ എന്ന് വിളിച്ച് പ്രാർത്ഥിച്ചു. యేసయ్యా అని పిలిచి ప్రార్థన చేయండి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడను నంద్రి, అందరు 2 చేతులు పైకెత్తి మనసారా హల్లెలూయా, హల్లెలూయా, అందరూ 2 చేతులు పైకి చాచి హల్లెలూయా, యేషువా, హల్లెలూయా, 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 ആമേൻ. ഇതിനകത്ത് സ്റ്റക്ക്
ആയിരിക്കുന്ന ചില കുടുംബങ്ങൾ പുറത്തു വരാൻ പോകുന്നു. ఇక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి కొన్ని కుటుంబాలు బయటికి రాబోతున్నాయి. ഫൈനാൻസ് മേഖലയിൽ, ఆర్థిక విషయాల్లో స్ట్రక్ అయిపోయి, ആരോഗ്യ മേഖലയിൽ, ఆరోగ్య విషయములో, മിനിസ്ട്രിയിൽ పరిచర్యలో സ്റ്റക്ക് ആയിരിക്കുന്നെങ്കിൽ ఆగిపోయి ఉన్నట్లయితే ഇന്ന് രാത്രിയിൽ നിന്നെ വിടുവിക്കാൻ അവിടുത്തെ കരമിറങ്ങി വരിക. ఈ రోజు నిన్ను విడిపించట కొరకు ఆయన హస్తము దిగి వస్తుంది. നിന്റെ മേലൊരു ഭയങ്കര തിരിവിനെ ഇന്ന് രാത്രി കഥവ് തരാൻ പോകും. పైన ఒక గొప్ప మలుపుని దేవుడి రాత్రి తిప్పుచున్నాడు. ആ ഇരിക്കുന്ന ഇരിപ്പ് രണ്ട് കരവും ഉയർത്തി യേശുവേ എന്ന് വിളിക്കാമോ? ఆ కూర్చున్న స్థలాల నుండి రెండు చేతులు పైకి చాచి యేసయ్యా అని పిలుస్తారు. యేసయ్యా എന്ന് വിളിച്ച് యేసయ్యా అని పిలవండి. ശബ്ദം ഉയരട്ടെ, ശബ്ദം ഉയരട്ടെ. స్వరమెత్తండి, స్వరమెత్తండి. స్వరమెత్తి, స్వరమెత్తి. యేసయ్యా, 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 యేసయ్యా. అత్యున్నత సింహాసనముపై దేవుడమైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆశీర్వడమైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యున్నత Thank you, Jesus. వందనాలు యేసయ్యా. రూపిణి నీవే. 1, ఒకటి, ఒక step. 2, రెండు. in Jesus name. యేసు నామములో. Thank you, Lord. వందనాలు ప్రభువా. പുതിയ സ്റ്റെപ്പ്, నూతనమైనటువంటి പുതു വഴികൾ నూతన మార్గాలు തുറക്കപ്പെടട്ടെ. తెరవబడును గాక. Free in Jesus name. విడుదల కలుగును గాక యేసు నామములో. കരമടിച്ച് ആമേൻ പറഞ്ഞു. చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెబుదాం. ചില വീടുകളിൽ ദൈവശക്തി ഇന്ന് രാത്രി. ప్రతి కుటుంబాల్లో దేవుని శక్తి దిగొస్తుంది రాత్రి. రెండు చేతులు పైకెత్తి అందరూ నోరు తెరచి ఆరాధిస్తుండగా స్ట్రక్ అయిపోయిన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, రామ శబరి యేసయ్యా, హల్లెలూయా, രോഗബന്ധനങ്ങൾ അഴിയട്ടെ. రోగబంధకములు తెగునుగాక. സകല പൈശാചിക മണ്ഡലങ്ങളും അഴിയട്ടെ. ప్రతి పైచాచక శక్తులు తొలగునుగాక. എല്ലാ മന്ത്രവാദ കെട്ടുകൾ അഴിയട്ടെ. ప్రతి మాంత్రిక కట్లు తప్పబడునుగాక. ഇപ്പോൾ യേശുവിന്റെ നാമത്തിൽ ఇప్పుడే యేసు నామములో ശരീരങ്ങൾ വിടുവിക്കപ്പെടട്ടെ. దేహములకు విడుదల కలుగునుగాక. ശരീരങ്ങളിൽ അത്ഭുത ദൈവശക്തി വ്യാപരിക്കട്ടെ. దేవుని యొక్క శక్తి దేహములకు దిగొచ్చునుగాక. സകല ഇരുട്ടിന്റെ ശക്തികളെ ప్రతి చీకటి శక్తులు ഇപ്പോൾ ഞാൻ കൽപ്പിക്കുന്നു. ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నా. Come out in the name of Jesus. బయటికి రాయేస్తున్నాము. Come out in the name of Jesus. బయటికి రాయేస్తున్నాము. ശരീരങ്ങൾ ഇപ്പോൾ ഫ്രീ ആകട്ടെ. దేహములకు ఇప్పుడు విడుదల కలుగునుగాక. ശരീരങ്ങൾ ഇപ്പോൾ ഫ്രീ ആകട്ടെ. దేహములకు ఇప్పుడు విడుదల కలుగునుగాక. സകല പാമ്പിന്റെ ശക്തികളും సర్ప శక్తులు, സകല പാമ്പിന്റെ ശക്തികളും ప్రతి సర్ప శక్తులు ఇప్పుడే ఇప్పుడే ശരീരത്തിൽ നിന്ന് അഴിയട്ടെ. దేహము నుండి వెళ్ళిపోవునుగాక. ശരീരത്തിൽ നിന്ന് അഴിയട്ടെ. దేహము నుండి విడుదల కలుగునుగాక. യേശു തൊടുന്നു. యేసు తాకుచున్నాడు. പരിശുദ്ധാത്മാവിന്റെ തീ పరిశుద్ధాత్మకి കരമടിച്ച് സ്വീകരിച്ചാട്ടെ. చప్పట్లు కొడుతూ పట్టుకో. పరిశుద్ధాత్మకి കരമടിച്ച് സ്വീകരിച്ചാട്ടെ. పట్టుకో. చప్పట్లు కొడుతూ పట్టుకో. പരിശുദ്ധാത്മാവിന്റെ തീ పరిశుద్ధాత్మకి ఇప్పుడే ఇప్పుడే కలుగునుగాక. സകല ഇരുട്ടിന്റെ ശക്തി ప్రతి చీకటి శక్తి ఇప్పుడే അവരുടെ കുടുംബത്തെ, ఈ కుటుంబాల్లో ఆరోగ్యమును, നന്മകളെ దీవెనలను അടച്ചു വച്ചത് మూసివేస్తుందని അഴിഞ്ഞു വരട്ടെ. తెరుచుకోవచ్చునుగాక. അഴിഞ്ഞു വരട്ടെ. తెరవబడి వచ్చునుగాక. ఇప్పుడే రిబా
പിശാചേ, നിന്റെ സമയം കഴിഞ്ഞു. ఓ అపవాది నీ సమయం ముగిసింది. നിന്റെ സമയം കഴിഞ്ഞു. నీ సమయం ആ ముగిసింది. ശരീരങ്ങൾ വിട്ട് പുറത്തു വരിക. దేహమును విడిచి బయటికి రా. ശരീരങ്ങളെ വിട്ട് പുറത്തു വരിക. దేహమును విడిచి బయటికి రా. ఇప్పుడు ആ ശരീരങ്ങൾ ഫ്രീ ఆ ആകട്ടെ. దేహములకు విడుదల కలుగునుగా. കർത്താവ് എന്നെ കാണിക്കുന്നു. ప్రభు నాకు చూపిస్తున్నాడు. അനേക സൗഖ്യങ്ങൾ ഇതിനകത്ത് നടന്നുകൊണ്ടിരിക്കുന്നു. అనేకమైన స్వస్థతలు ఇక్కడ జరుగుతున్నవి. മുഴകൾ അപ്രത്യക്ഷമാകുന്നു. కణుతులు అప్రత్యక్షమైపోతున్నవి. മുഴകൾ ఆ അപ്രത്യക്ഷമാകുന്നു. గడ్డలు అప్రత్యక్షమైపోతున్నవి. യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో നിങ്ങളുടെ ശരീരത്തിൽ രോഗമുണ്ടെങ്കിൽ మీ దేహంలో ఏదైనా అనారోగ్యం ആ ఉంటే രോഗമുള്ള ഭാഗത്തേക്ക് ఆ రోగమున్న స్థలములో നിങ്ങൾ കരങ്ങളെ വെച്ച് మీ చెయ్యిని పెట్టుకొని എന്നോട് ചേർന്ന് പറഞ്ഞാട്ടെ. నాతో కలిసి చెప్పండి. എന്നോട് ചേർന്ന് പറഞ്ഞാട്ടെ. నాతో కలిసి చెప్పండి. അവന്റെ അടിപ്പിണരുകളാൽ ఆయన పొందిన గాయముల ద్వారా എനിക്ക് സൗഖ്യം വന്നിരിക്കുന്നു. నాకు స్వస్థత కలిగి ఉన్నది. ഞാൻ രോഗിയാവുകയില്ല. నేను రోగిగా ఉండను. ആ രോഗമുള്ള ഭാഗത്തെ കൈവച്ച് പറഞ്ഞു, ഞാൻ രോഗിയാകുകയില്ല. ఆ రోగమున్న స్థలంలో చేయి పెట్టుకొని చెప్పండి, నేను రోగిగా ఉండను. ഞാൻ രോഗിയാവുകയില്ല. నేను రోగిగా ఉండను. അവന്റെ അടിപ്പിണരുകളാ ఆయన పొందిన గాయముల ద్వారా എനിക്ക് സൗഖ്യം വന്നിരിക്കുന്നു. నాకు స్వస్థత కలిగి ఉన్నది. എനിക്ക് സൗഖ്യം വന്നിരിക്കുന്നു. నాకు స్వస్థత కలిగి ఉన్నది. പറഞ്ഞിട്ട് ഞാൻ ആ രോഗ സൗഖ്യത്തെ സ്വീകരിക്കുന്നു. అందరూ నోరు తెరిచి చెప్పండి, నేను ఆ రోగ స్వస్థతను పొందుకుంటున్నాను. ഞാൻ ആ രോഗ സൗഖ്യത്തെ ఆ സ്വീകരിക്കുന്നു. రోగముకున్న స్వస్థతను పొందుకుంటున్నాను. ഇപ്പോൾ പറഞ്ഞുകൊണ്ട് അതിനെ സ്വീകരിക്കുന്നവരുടെ ఇప్పుడే పలుకుతూ అది పొందుకుంటున్నటువంటి వారిపై, അത് സ്വീകരിക്കുന്നവരുടെ മേൽ అది స్వీకరించే వారిపై അതുപോലെ സംഭവിക്കട്ടെ. అదే విధంగా జరుగును గాక. അതുപോലെ സംഭവിക്കട്ടെ. అదే విధంగా జరుగును గాక. യേശുവേ എന്ന് വിളിച്ചാട്ടെ. యేసయ్యా అని పిలవండి. యేసువే എന്ന് വിളിച്ചാട്ടെ. యేసయ్యా అని పిలవండి. യേശുവേ എന്ന് വിളിച്ചാട്ടെ. యేసయ్యా అని పిలవండి. സകല രോഗബന്ധനങ്ങൾ ప్రతి రోగ బంధకాలు ఇప్పుడే 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 ശരീരങ്ങളിൽ നിന്ന് അഴിയട്ടെ. దేహములను బయటకు వచ్చును గాక. ഒരു 30 സെക്കൻഡ് കരമടിച്ച് അതിനെ സ്വീകരിച്ചാൽ 30 సెకండ్ల చప్పట్లు కొడుతూ స్వీకరించి పొందుకో పొందుకో పొందుకో. కొట్టు 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 బిగ్గరగా బిగ్గరగా పొందుకో పొందుకో పొందుకో. ജീസസ് ജീസസ് యేసయ్యా. ഇപ്പോൾ ఇప్పుడే ഇప్పుడే പൊന്തുకోండి, గట్టిగా చప్పట్లు ശരീരങ്ങൾ വിടുവിക്കപ്പെടട്ടെ. దేహములకు విడుదల కలుగును. ശരീരങ്ങൾ വിടുവിക്കപ്പെടട്ടെ. దేహములకు విడుదల కలుగును. സകല പാമ്പിന്റെ ശക്തികൾ సర్వశక్తులు അഴിഞ്ഞു വരിക. బయటకు వచ్చును. അഴിഞ്ഞു വരിക. బయటకు వచ్చును. നിന്റെ സമയം കഴിഞ്ഞു. ఈ సమయం ముగిసింది. നിന്റെ സമയം കഴിഞ്ഞു. ఈ సమయం ముగిసింది. ఇప్పుడే ശരീരങ്ങൾ ഫ്രീ ആകട്ടെ. దేహములకు విడుదల కలుగును గాక. ഞാൻ കാണുന്നു. నేను చూస్తున్నా. ഞാൻ കാണുന്നു నేను చూస్తున్నా. ചില ശരീരങ്ങളെ ఒక దేహములు യേശു തൊടുന്നു. యేసయ్య తాకుచున్నాడు. യേശു തൊടുന്നു. యేసయ్య తాకుచున్నాడు. ആത്മാവിന്റെ ശക്തി ఆ ఆత్మశక్తి ഇപ്പോൾ ఇప్పుడే ശരീരങ്ങളെ തൊടുക. అధరాత్మ శక్తి బయటకు వచ్చును గాక. കെട്ടുകൾ അഴിയട്ടെ. കുടുംബങ്ങൾ വിടുവിക്കപ്പെടട്ടെ. അസാധാരണമായ വിടുതലുകളുണ്ട്. అసాధారణమైన విడుదల కలుగును గాక. అన్య భాష అందరూ చప్పట్లు కొడుతూ పొందుకో, చప్పట్లు కొడుతూ బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ పొందుకోండి. దైవికమైన మహిమ కదులుతున్నది. చాలా మందికి అద్భుతాలు జరుగుతున్నాయి. చాలా మంది విడుదల పొందుకుంటున్నారు. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ యేషువా అని పిలవండి. చాలా మంది జీవితంలో బలమైన కార్యం దేవుడు చేస్తున్నాడు. ఒక ఉన్నతమైన శక్తి కలిగిన కార్యం ఈ సమయంలోనే అన్ని జరుగుతున్నాయి. పొందుకోండి పొందుకోండి పొందుకోండి. പരിശുദ്ധമായി തൊടുന്നു. పరిశుద్ధాత్ముడు తాకుచున్నాడు. ശരീരങ്ങളെ തൊടുന്നു. దేహాలు తాకుచున్నాడు. കുടുംബങ്ങൾ വിടുവിക്കപ്പെടും. ప్రజలు విడిపించబడుతున్నాడు. കുടുംബങ്ങൾ വിടുവിക്കപ്പെടും. కుటుంబాలు విడుదల పొందుకుంటున్నవి.